గమనించాం. కూటమి శ్రీకాకుళంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలను కాపాడాలని డిమాండ్ చేస్తూ చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద ధర్నా చేపట్టారు. ప్రభుత్వ భూములు ప్రజల సొత్తు అని, ఆక్రమణను వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త యాళ్ల మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. చెరువుల ఆక్రమణల వల్ల భూగర్భ జలాలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల హద్దులను సర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 10 వరకు నిరసన కొనసాగుతుందని తెలిపారు. ఏంటంటే ప్రభుత్వ పల్లెటూరులో గతంలో మేము చిన్న స్థానంలో చెరువులు అనేవి స్నానాలు చేసుకోవడానికి దానికి ఉపయోగపడేవండి. ఈరోజు ప్రభుత్వ చెరువుల్లో మరీ దారుణంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ చెరువుల్ని కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడం, అలానే ఈ ప్రభుత్వ దృష్టికి ఈ శ్రీకాకుళం జిల్లా ఇస్తున్నారు అధికారులు. ఇక్కడ ఫలితాలు వచ్చాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి నివేదించారు. కానీ ఇక్కడ ఒక్క చెరువుకి బౌండరీ పెట్టినట్టు కానీ, ఒక ఆక్రమణ తొలగించినట్టు కానీ, ఒక ట్రెంచ్ కొట్టినట్టు కానీ, ఒక చెరువుకు సమాచారంతో కూడిన బోర్డు 4 కోట్లు, జిల్లాకైతే 100 కోట్లు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే కోసం ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఉన్ని చెరువులే కాపాడు కానీ వన్యప్రాణులకు కానీ ఏ రకంగా చూసుకున్నా ఈ యొక్క చెరువులు అనేది కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరిపైన ఉంది. దాన్ని గుర్తించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు అధికారులే ఈ యొక్క సమాజానికి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ తాలూకు ఫిర్యాదులు చేస్తే అన్నింటినీ కలిపి మేము రేపు కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్తో అవదు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్కి మనం ఎన్నో ఇచ్చున్నాం, వాటి మీద మనకి ఎటువంటి ఫలితం రాలేదు కాబట్టి